ఎవడి మనస్సు బాధపడుతున్న జీవిని మనిషిని కానీ ఏ జీవిని కానీ చూడగానే ఎవడి మనస్సు కరిగి నీరైపోతుందో ఆ మనస్సులో దేవుడు ఉంటాడు అని చెబుతున్నాడు. మా మనస్సులో దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడో ఆలోచించండి దయచేసి. విగ్రహాల్లో ఉండడం మన మనోనిగ్రహంలో ఉంటాడు. ఆ మనస్సును మనం బాగు చేసుకోకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా 18 శక్తిపీఠాలు తిరిగినా అన్ని బస్ స్టాండ్ చుట్టూ రైల్వే స్టేషన్ చుట్టూ తిరగడంతో సమానం. ఏ ఫలితము రాదు. అనవసరంగా మాయలో పడకండి. సంస్కరించుకోవాల్సింది మన మనస్సుని. ఈ కుళ్ళుబోతు ఆలోచనలు మాన్నప్పుడు నువ్వు ఎన్ని పీఠాలు తిరిగితే ఏం ఉపయోగం? తీరా కాశీ పెడతాం మనం. అక్కడి నుంచి ప్రసాదం పట్టుకొస్తాం. ఆ ప్రసాదం ముందెవరు తినాలి వెనకెవరు తినాలని ఇంట్లో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఉన్నాక కాశీ ఎందుకమ్మా? ప్రసాదం విలువ పెంచేస్తాం మనం. ప్రసాదం అంటే దైవానుగ్రహం. వేదాంత శాస్త్రంలో ప్రసాదానికి అర్థం లడ్డు కాదు, దైవానుగ్రహం. అది అనుగ్రహం. దానికి ఒక సింబల్. అది నువ్వు ఎన్ని లడ్డూలు పట్టుకొచ్చినా అది ప్రసాదం కాదు. పైగా విచిత్రంగా మాట్లాడతారు. మేము 3 లడ్డూలు కొన్నాం. ఎలాగ బ్లాక్లో కొన్నాడు దేవుడు లడ్డూలు. బ్లాక్లో కొన్నాం. నేను దేవుడు ఊరుకుంటాడు మొత్తేస్తాడు పట్టుకుని. ఇక్కడ బ్లాక్లో కొంటా పైగా సిబ్బులే చెబుతున్నాం. ఇక్కడ బ్లాక్ నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఎందుకంటే ఇవాళ పెళ్లిళ్లలో పిల్లల పుట్టినరోజులో తిరుపతి లడ్డూలు పంచిపెడుతున్నారని. ఎంత తప్పు. దేవుడు ప్రసాదం చేసుకుంటే అందరూ ఎలా వచ్చింది అసలు ఈ లడ్డూలు? ఎంతమంది పేదవాళ్ళు అక్కడ క్యూలో నిలబడి ఇంత లడ్డూ ముక్క దొరక్క ఏడుస్తూ పోయారండి. వాళ్ళు ఏడుచిందే కదా మనకి వచ్చింది. ఎవరన్నా ఒక పెద్ద ఆయన పట్టుకున్నా మన ఇంటికి వచ్చేసి